ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ద్వారాగా దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి ఇన్ని రోజులు మొదటి పత్రిక ద్వారాగా దేవుడు చాలా విషయాలు మనకి అనుగ్రహించారు, వారు నేర్పించారు, వినిపించారు, తెలియజేశారు. అందుని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి 2వ పత్రిక ద్వారా కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం వినేలాగా, తెలుసుకునేలాగా దేవుడు తన కృపా సహాయాలు మనకు అనుగ్రహించాలని వేడుకుందాం. మరి ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషభ ప్రార్థన. మహాగరుడమైన మహోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునగా వివిధమైన స్థుతులు స్వతంత్రించిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమైన తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించడానికి మీకు అన్నమైన తండ్రి. తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు అన్నమైన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఏమంటే మీ లేఖనాలు చదువుతున్న మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి. 2వ కొరింథీ పత్రిక తండ్రి 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్న మాకు సమృద్ధిని తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని పెట్టుకుంటుంది. నడకాల సమృద్ధి తండ్రి 1వ కొరింథీ పత్రిక తండ్రి ముగించుకునే తండ్రి 2వ కొరింథీలో మేము అడుగు పెడుతుండగా ఈ అధ్యాయం తండ్రి మొదటి నుండి చివరి వరకు మీరు ఐక్యమని వేడుకున్నాం తండ్రి. ఈ చిన్న పద్ధతుల్లో తప్పు పొరపాటులోనే క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన ఉన్నత పరతని ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు సూత్ర చేసుకున్న తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి వేగురమైతండి పాసల కొడుకులో చేసి మీకు అంతపడతాయి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగురమైతండి మీ లేఖలు చదువుకుని బాగా నుంచి మీకు అంతపడతాయి. ఉదయకాల సమయంలో కొరింథీయులు రాసిన 2వ పత్రిక తండ్రి మా మొదటి చదువుతుండగా సంవత్సరం గాడిని తండ్రి వెత్తిపడవుతుంది మరో వ్రతపట్నం రాష్ట్రంలో చేయండి గడిచిన తినాలి కొరింథీయులు మా మొదటి పట్టిక చదువుకోవడం అక్కడ ఆదరించేంత వరకు మీరు అధ్యక్షమైంది కాంతమవుతాయి. ఈ కొరింథీయులు రాసిన 2వ పత్రిక తండ్రి మొదటి అధ్యాయం నుంచి కడపటి అధ్యాయం వరకు ఏ అడ్డంకులు రాకుండా, ఏ సమస్యలు రాకుండా మేము అన్న చదువుకునేలా చేయండి. ఈ చిన్న ప్రాంతంతో క్షమించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున పరవుతున్నాం పరతండి. ఆమేన్. మంచిదైనా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. గత కాలంలో మీ సహాయమును సహకారాలు మాకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని వేగురం అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు నాయన బిడ్డలు స్కూల్కి వెళ్ళే ప్రయాణాలు మీ నాయన తండ్రి సిద్ధపాటు చక్కనటువంటి రీతిలో అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. మరి చక్కగా ప్రార్థించి నీ ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి మరి యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందులు, సమస్యల్లో నేను ఆనందాలతో, సంతోషాలతో, బాధలతో, కష్టాలతో నింపబడ్డారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇదిగో నాయన మీ మీద ఆనుకుని తండ్రి ఆధారపడితేనే కానీ ప్రభా ఏ ఒక్కరో తండ్రి ఈ లోకంలో బ్రతకలేరు ప్రభా, జీవించలేరు. కనుక నాయన మీకు లోబడి తండ్రి మీ చిత్తానుసారంగా జీవించగలిగే భాగ్యాన్ని నాయన మా తోటి సహోదరులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో స్థానిక సంఘ పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, పురుషులను, స్త్రీలను అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. సంఘాల్లో నైనా పరిచర్య ధర్మాలను జరిగిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. అలాగే వాక్యంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ తండ్రి అనేక కుటుంబాలను కడుతున్నటువంటి ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి కుమార్తెను నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం వెలుగుతూ ప్రభా నాయన ఈ లోకంలో అనేక కుటుంబాలను నాయన మా ప్రాంతంలో అనేక కుటుంబాలను వారు వెలిగించడానికి వ్యయ ప్రయాసాలు పడుతున్నారు ప్రభు. వారి ప్రయాసాన్ని అర్థం చేసుకుని ప్రభు ప్రతి కుటుంబము నాయన ఒక జ్యోతిలో వెలుగు ప్రభు కొన్ని కుటుంబాలకు నాయన ఆదరణకరంగా ఉండటకు మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా, లేఖన భాగాలుగా చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి నాయన మేము సిద్ధపడుతున్నాం ప్రభు. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి, మీ సహాయాన్ని తెచ్చండి. మీ చిత్తానికి నాయన పరిపూర్ణంగా, సంపూర్ణంగా, విధేయులుగా జీవించగలిగే ధన్యకరమైన జీవితాన్ని మాకును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడును, మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకున్నాం మనం అందరం కూడా. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైనటువంటి పౌలును, మన సహోదరుడైన తిమోతియును
కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అకయా యందంతటనున్న అకయానందుండ పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులందరికీ శుభమని రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. కృపయు సమాధానం మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, సమస్తమైన ఆదర్శించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో దేవుడు మమ్మల్ని ఏ ఆధారంతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో క్రీస్తు శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నాయో అలాగే అలాగే క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆదర్యం మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. పొందుదము. మేము ఆదరణ పొందినను మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ ఈ ఆదరణ మేము కూడా పొందినట్టి మేము కూడా పొందినట్టి ఆ శ్రమల వలన ఆ శ్రమల వలన ఓపికతో సహించుటకు ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. కార్య సాధకమై ఉన్నది. 7వ వచనం చదువుదాం. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో మీరు శ్రమలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఆదరణలో పాలువారై ఉన్నారని ఎరుగుదుము. ఎరుగుదుము. కనుక గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ మిమ్మల్ని కూర్చుని మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. స్థిరమై ఉన్నది. సహోదరులారా, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా అదేమనగా మేము బ్రతుకుదమను మేము బ్రతుకుదమను నమ్మకము లేకయుండునట్లు నమ్మకము లేక ఉన్నట్లు మా శక్తికి మించిన మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది. మరియు మృతులను రేపు దేవుని అందే గాని మరియు మృతులను రేపు దేవుడైతే గాని మా యందే మేము నమ్మకించలేదు. మా అందే మేము నమ్మకం ఉంచలేదు. మరణమగుదుమను నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. నిత్యములో మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. మమ్మను తప్పించెను. ఇక ముందుకును తప్పించును. ఇక ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయనిక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 12వ వచనం చదువుకుందాం. రెండో సందర్భం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటియే. మీరు చదువుకుని పూర్తిగా గ్రహించి సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయుట లేదు. కడ వరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దినమందు మీరు మాకెలాగో
మాకెలాగో అలాగే అలాగే మేమును మీకును మీకును అతిశయ కారణమై ఉందుము. అశయకారమై ఉందుము. మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొని ఉన్నారు. మమ్మల్ని ఒప్పుకొని ఉన్నారు. మూడో సందర్భాన్ని చదువుకుందాం. 15 వచ్చిన. వెరీ గుడ్. మరియు ఈ నమ్మిక గలవాడినై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనంపబడవలనని ఉద్దేశించితిని. కావున నేను ఎలాగూ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా. అవును అవునని చెప్పుచు కాదన్నట్లు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా విమోచించుచున్నానా. దేవుడు నమ్మదగిన వాడు. గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. చివరి సందర్భం చదువుకుందాం. 23 వెరీ గుడ్. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఎలాగూ చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికుడులు మరి 30 గాను 60 గాను 100 గాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది. నేను ఈ కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రెండవ పత్రికని మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విశేషమైనటువంటి సందర్భాలను పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక ఈ 2వ పత్రిక నేపథ్యాన్ని మొదటి అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసే ముందు పౌలు గారు ఈ 2వ పత్రికని వ్రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే మొదటి పత్రికలో ఆయన చాలా సమస్యలను ఏం చేశాడనంటే పరిష్కరించాడు. ఆయన ఏం చేశాడు? మొదటి పత్రికలో ఆయన చాలా సమస్యలను పరిష్కరించాడు. కొరింథీయులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి క్రీస్తులో వారిని ఎలా నిలబెట్టాడనంటే ఇదిగో దేవుని ఎదుట మంచి నిజమైనటువంటి సేవకులుగా నిజమైనటువంటి ఆరాధికులుగా పౌలు గారు వారిని నిలబెట్టి మరలా ఇమీడియట్గా మరలా 2వ పత్రికను వారికి రాయవలసి వచ్చింది. ఇంతకీ ఈ 2వ పత్రిక రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ సంఘాన్ని అంత అపరిమితంగా ప్రేమించాడు గనక. అందుకని మనకు మొదటి 13వ అధ్యాయంలోనే ఈ భాగాలు మనకు కనబడుతుంటాయి. అది ప్రేమ గురించి మరి పౌలు గారు ఎంత ప్రస్ఫుటంగా వివరించారు. కనుక ప్రేమించిన వారే మరలా రెండోసారి ప్రేమిస్తారు కనుక ఈ రీతిగా రాశాడన్నది ఒక ఎత్తు అయితే, ఇక 2వ భాగాన్ని మనం ఈ సందర్భంగా ఆలోచన చేసినప్పుడు కొరింథీయుల్లో ఉన్నటువంటి ఆ సంఘాన్ని చీలిక చేయడానికి కొంతమంది దుర్బోధకులు వచ్చి పౌలు నిజమైన సేవకుడు కాడని, పౌలు ఒక దుర్బోధకుడని,
పౌలు అపోస్తలుడు కాదని సంఘానికి కొంతమంది ఏం చేశారంటే రహస్యంగా ప్రేరేపించి కొందరిని ఒప్పించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పౌలు గారు ఇప్పుడు సంఘం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది గనక ఈ దుర్బోధల నుంచి ఎలా కాపాడాలి, వీళ్ళని ఎలా రక్షించాలి, వీళ్ళని ఎలా దేవునిలో నిలబెట్టాలని పౌలు గారు వ్యయ ప్రయాసలు పడుతూ వ్రాసినటువంటి పత్రికే ఈ రెండవ పత్రిక. అంటే దుర్బోధనలన్నిటినీ అరికట్టాలని, అలాగే నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి దేవుని పనివారు ఎలాగుంటారో, వారి జీవన శైలి ఎలా ఉంటుందో, వారి క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతారో ఈ పత్రిక సారాంశం మనకి సూటిగా సెలవిస్తుంది. కనుక ఇప్పుడు ఈ రెండో పత్రిక ద్వారాగా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, పౌలు గారు దుర్బోధల మీద ఈ పత్రికని, రెండో పత్రికను వ్రాస్తున్నారు ఆయన. కనుక ఈ రెండో పత్రికను దుర్బోధల విషయమే వ్రాస్తూ ఇక పౌలు గారి యొక్క సేవా పరిచర్యని బాగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఈ సందర్భంలో పౌలు గారు ఏం చేస్తున్నాడు మోషే బాబు? తన సేవా పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. తను ఎంతగా క్రీస్తులో సేవ చేశాడో, ఆయన ఎంతగా శ్రమలు అనుభవించాడో, ఆయన ఎంతగా కష్టాలు అనుభవించాడో, సువార్తలో ఆయన ఎలా నలిగిపోయాడో, ఆయన సువార్తలో ఎన్నిసార్లు మరణానికి వెళ్ళిపోయాడో, ఈ విషయాలన్నీ కొరింథీయులకి తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకని? ఒక నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తున్నాడో చెప్పవలసినటువంటి బాధ్యత సంఘానికి ఉంది, ఒక కాపరిగా. కనుక పౌలు చెప్పేటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆయన ఎంత నమ్మకమైనటువంటి వాడు, దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడు, ఆయన మీదకి వచ్చినటువంటి ఆ కష్టాలని, శ్రమల్ని, బాధల్ని ఆయన ఎలా తట్టుకున్నాడో ఈ అధ్యాయంలో చక్కగా వ్రాసి వారిని పురుకొల్పుతున్నాడు అనమాట, వారిని రేపుతున్నాడు అనమాట. దేవుడు నమ్మతగిన వాడు గనక మీరు దుర్బోధల విషయమై జాగ్రత్తగా ఉండండి పౌలు గారు ఈ పత్రికను ప్రారంభించాడు. సరే, ఇప్పుడు పౌలు గారు ఆ దుర్బోధలని ఎందుకు విరోధులు విరుచుకుపడుతున్నారనంటే, సత్యం చెప్పే చోట అసత్యానికి పునాది వేయడానికి దుష్టుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూనే ఉంటూ ఉంటాడు. కనుక మంచి జరిగే చోట చెడు ఏదో రకంగా జరగడానికి ప్రవేశం కలుగుతూనే ఉంటూ ఉంటుంది. కనుక లోకంలో మంచి చెడుల దగ్గర ఏమండి కొన్ని చెడులు, మంచి దగ్గర చెడు ఎలాగైతే జరుగుతుందో, పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి సువార్తను కూడా చెరపడానికి, పౌలు గారు కడుతున్నటువంటి సంఘాలను కూడా పాడు చేయడానికి దుష్టుడు కూడా ఏం చేశాడనంటే, దేవదూత వేషం ధరించుకుని పౌలు గారు ఎక్కడికి వెళితే అక్కడ పరిచర్ని పాడు చేయడానికి మరి దుష్టుడు ఇతరులను ప్రేరేపించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక వారు దుష్టులు ఎవరో, దైవ సంబంధులు ఎవరో పసిగట్టాలని ఈ పత్రికని, రెండవ పత్రికని చాలా ప్రేమతో, చాలా సున్నితమైనటువంటి విషయాలను వ్రాయించి వారిని దేవుల్లో నిలబెడుతున్నారు. ఇది టూకీగా మనం అర్థం చేసుకోవాలన్నటువంటి సందర్భం. ఇక ఈ మొదటి అధ్యాయ సారాంశం ఏంటని మనం ఆలోచన చేసినట్టు పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, మాకు చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా బాధలు ఎదురవుతున్నాయి. అయినను సరే వాటన్నిటిలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. కనుక మీకు కూడా మాకు ఎలాగైతే శ్రమలు విస్తరించి మాకు ఎలాగైతే ఆదరణ కలుగుతుందో, మీకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడా మీరు కదిలిపోకండి, మీరు కూడా నిలబడండి, దేవుని మీద నమ్మకంతో మీరు నిలబడండి అని పౌలు గారు వారిని అందరిని కూడా పురుకొల్పుతున్నాడు అనమాట. అందుకనే వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, మీకు కృపయు, కనికరమును, ఆదరణయు విస్తరించునుగాక అని అంటున్నాడు. మరి వీళ్ళకి ఏం విస్తరిస్తున్నాయి? కష్టాలు, శ్రమలు వీళ్ళకి విస్తరిస్తున్నాయి. అయినా సరే దేవుడు వీరికి ఎలా ఉన్నాడట? 6వ వచనంలో ఒక మంచి మాట అంటున్నారు, ఆయన చూద్దాం. 5వ వచనం చదువు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా కూడా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే శ్రమల వలన ఓపికతో సహించుటకు కార్యసాధనమై ఉన్నది. ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే మనకి ఏం కావాలంటున్నారంటే, ఆయన ఓపిక కావాలి. ఓపిక కార్యసాధనమై ఉన్నది. ఈరోజు ఏ కార్యాన్నైనా, క్రీస్తు కార్యాన్ని మనం చేయాలంటే ఓపిక పట్టుండాలి. వాళ్ళు ఎవరో దుర్బోధకులు వచ్చి వీళ్ళని పాడు చేశారు, సంఘాన్ని సీలిక చేశారన్నటువంటి వార్త పౌలు గారికి వినపడగానే, తెలియగానే ఆయన చాలా బాధపడ్డాడు. అయితే ఓపిక పట్టి ఏం చేశాడంటే, కొన్నాళ్ళ వరకు అలా నిరీక్షించినటువంటి తర్వాత ఈ మాటలను వ్రాస్తున్నాడు అనమాట. వారికి, ఎవరికి? కొరింథీయులకి ఈ మాటలన్నీ వ్రాసి, ఇదిగో మీరు ఆదరణ కలిగి ఉండండి,
మీరు శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడకండి. ఇదిగో మాకు కూడా మేము బ్రతుకుదామన్నటువంటి ఆశ మాకు లేదు. మేము ఆసియాలో మాకు తటస్థించినటువంటి ఆ కష్టాలు, బాధలు అవి చాలా గొప్పవి. అయినా సరే దేవుడు వాటన్నిటిలోంచి మమ్మల్ని ఏం చేశాడంటే తప్పించాడు. మమ్మల్ని కాపాడాడు. మేము బ్రతుకుదామన్న ఆశే మాకు లేదంటున్నాడు. ఒక మాటలో చెప్తున్నాడనమాట. పౌలంతటి ఆయనకి, దేవుని మీద ఆధారపడినటువంటి ఆయనకి మరణానికి గ్యారంటీ లేకపోతే ఇక మా పరిస్థితి ఏంటన్నటువంటి ఆలోచనలకు వారు రావాలని, అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మృతులను లేపేటువంటి దేవుని యందే గాని మేము మానవ మాతృలందు మేము నమ్మకం ఉంచలేదని వారి నమ్మకాన్ని అంతటిని కూడా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే క్రీస్తు వైపు తీసుకుని వెళ్తున్నాడు. ఎన్ని రకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే క్రీస్తులో మనం నిలబడాలంటే మనకి ఏం కావాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఏం చేస్తారంటే కార్యాన్ని సాధన చేస్తుంది. కనుక శ్రమలు పడాలి, కష్టాలు పడాలి, వీటినన్నిటినీ ఓర్చుకోవాలి. క్రీస్తు కొరకు వీటినన్నిటినీ అనుభవించడానికి మనం వచ్చామని పౌలు గారు చాలా ఆశ్చర్యంగా చెప్పినాడు అనమాట. 12వ వచనం చదవండి చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరించుటకు లౌకిక జ్ఞానమును అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమని, విశేషంగా మీ ఎడల నడుచుకుంటుమని మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటి అని అంటున్నాడు. లౌకిక జ్ఞానాన్ని ఏం చేయలేదట పౌలు గారు? అనుసరించలేదట. లౌకిక జ్ఞానాన్ని అనుసరించట్లేదు. లోకంలో వారు కుయుక్తితో దేవుని జ్ఞానాన్ని పాడు చేయాలనుకున్నటువంటి వారిగా నేను లేను, కానీ నేను ఎలాంటి జ్ఞానంతో మీకు ఉపదేశాన్ని చేశానయ్యా అని అంటున్నాడనంటే, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ మీ మధ్య నేను మీకు సేవ చేశానని ఆయన సేవ చేసినటువంటి విధానాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుని వారిని ఏం చేస్తున్నాడంటే దేవుళ్ళలోనికి ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, 15వ వచనం చూద్దాం. మరియు ఈ నమ్మిక గలవాడిన మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకి వెళ్ళాలని అనుకున్నాడట. కానీ ఈయన ఏం చేశాడు? మాసిదోనియాకి వెళ్ళిపోయాడు తప్ప కానీ ఇక్కడికి రాలేదు. ఏ వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఆయన? రెండవ వరాన్ని. మొదటి కృపావరము అని అన్నాడు. ఇప్పుడు మొదటి పత్రికలో మొదటి కృపావరాల్ని తెలియజేశాడు. మరలా ఇప్పుడు నేను రెండవ కృపావరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నేను ఏం చేశానంటే మాసిదోనియాకి వెళ్ళిపోయాను. మీ దగ్గరకు వచ్చి మాసిదోనియాకి వెళ్ళాలనుకున్నాను, కానీ మాసిదోని నుంచి మరలా ఇక్కడికి రావాలనుకుని నేనే ఇలాగ 2 రకాలుగా అయిపోయానేంటి అని పౌలు తన గురించి తాను బాధపడుతూ వారిని ఓదారుస్తున్నట్లుగా మాట్లాడుతుంది. అంటే ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించేస్తున్నాడు. ఒక తల్లి తన పిల్లలకి, తన బిడ్డలకి ఎలాగైతే హితోపదేశము, జ్ఞానోపదేశము, లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలని బిడ్డల్ని ప్రేమించి ప్రేరేపించి తల్లిదండ్రులు చెప్తారో, పౌలు గారు కూడా ఈ సంఘాన్ని కూడా అట్టి రీతిగానే ప్రేమించాడు. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి పౌలు గారు. ఈ సంఘాన్ని ఆయన ప్రేమించడంలో, ఈ సంఘానికి ఆయన తెలియజేసినటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు చూస్తున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యచకితం కలుగుతుంది. కనుక ఇంకా చివరికి ఏమంటున్నాడంటే ఆయన రెండవ కృపావరాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఏం జరిగిందట? ఆయన నేను మాసిదోనియాలో నుండి పోయాను, మీ దగ్గర రాలేకపోయాను, దయతో నన్ను మన్నించండి అని వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు క్రీస్తు కూడా ఆయన చెప్పింది చెప్పినట్టుగానే ఆయన చేశాడు కనుక నేను ఎలా చపల చిత్తుడుగా నడుచుకుంటున్నానని మీరు అనుకోకుండాని తన గురించి తాను మరలా తగ్గించుకుని మాట్లాడుతూ వారిని దేవుళ్ళు ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు 18వ వచనం చదువుదాం చూడండి. 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుడు ఎవరట్నైనా మోషే బాబు? నమ్మదగిన వాడు కనుక మీ నమ్మకము వ్యక్తుల మీద, లోక జ్ఞానం మీద కలిగినటువంటి వారుగా మీరు ఉంచకండి అని వారికి సైలెంట్గా వాక్యాన్ని ఏం చేస్తున్నాడు పౌలు గారు? బోధిస్తున్నాడు అనమాట. దేవుడు నమ్మదగిన వాడు, మరి వ్యక్తులు నమ్మదగిన వాడు కాదా? వ్యక్తులు నమ్మకాన్ని ఒమ్ము చేసేటువంటి వారు, మన విశ్వాసాన్ని పాడు చేసేటువంటి వారు, మన భక్తిని పాడు చేసేటువంటి వారు. కనుక మీరు ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలా తప్ప మీరు వ్యక్తుల మీద నమ్మకం ఉంచొద్దని పౌలు గారి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఇక 26వ వచనం చూద్దాం చూడండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక ఆయన మన ద్వారా దేవునికి మహిమ కలుగుటికే అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఏమంటే దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ కూడా అవునన్నట్టుగానే
ఉన్నాయి. దేవుడు వాగ్దానాలు ఎన్ని ఇచ్చాడు ప్రియులరా? బోల్డని వాగ్దానాలు ఇచ్చాడు దేవాతి దేవుడు. కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం లేదని అంటే అర్థం ఏంటి? వీరు దేవుని మీద నమ్మకాన్ని వదిలి లోకం మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారనమాట. సేవకుల మీద నమ్మకాన్ని వదిలి వ్యక్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారనమాట. కనుక మనం అలా ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? ఆయన వాగ్దానాల్ని ఉన్నవి ఉన్నట్టుగా మనం నమ్మాలి. దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేయగలడు అంటే మనకి ఏం కావాలి? ఇప్పుడు ఓపిక కావాలి. మనకి ఓపిక కావాలి. అప్పుడు దేవుడి కార్యాన్ని సాధనగా చేస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇలా మరి ఈ అధ్యాయం అంతటిని మనం చూస్తున్నప్పుడు మీ విశ్వాసం మీద మేము ప్రభువులమై ఎలాగూ చెప్పుట్లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. వీరిని ఆనందపరులుగా పెట్టాలని, వారిని కష్టాలు వచ్చేటప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు మీరు ఆదరణ కలిగి ఉండాలని, ఎలాంటి కష్టాల్లోనైనా, ఎలాంటి శ్రమల్లోనైనా దేవుడు ఆదరణ కలిగించేవాడని పౌలు గారు మరి రెండవ పత్రికని మొదటి అధ్యాయం ద్వారాగా కొన్ని విషయాల్ని వారికి లేవనెత్తి శుభవచనాలు చెప్పి దేవుడు పౌలుకి ఎలా సహకారుడిగా ఉన్నాడో, పౌలు సువార్త ప్రయాణాల్లో ఆయనకి ఎదురైనప్పుడు ఆ కష్టాలు నష్టాలని పౌలు గారు ఎలా తట్టుకున్నాడో ఈ విషయాలన్నింటినీ వారికి చేరవేస్తూ వారికి తెలియజేస్తూ దేవుడు నమ్మదగిన వాడు గనక మన విశ్వాసము మన నమ్మిక దేవుని మీద ఉండాలని పౌలు గారు మరి మొదటి అధ్యాయాన్ని ముగించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు మరిన్ని విశేషమైనటువంటి సందర్భాలని రెండవ అధ్యాయం ద్వారాగా రేపు మనకు అనుగ్రహించాలని దేవత దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషభ ప్రార్థన. మహాగణుడైన మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వేగురు మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించి మీకు అన్నం ఉంటుంది. ఉదయకాల సమయంలో మీ స్కూల్కి వెళ్ళే పని బడులు చక్కగా చూసాను మీకు అన్నం ఉంటుంది. తిరిగతండి తిరిగతుంది ఇక్కడ వాక్యం చేయకుండా నా వాక్యం తిని 30 వందలు కానీ 60 వందలు కానీ 100 వందలు కానీ ఫలింపజేయమని వేడుకుంటాం. రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం చదువుతున్న మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించని మీకు అర్థమవుతుంది. ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డలను దివ్య నుంచి కాచి కాపాడచ్చు. ఈ చిన్న ప్రార్థన తప్పు పొరపాటుని క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థన మారుతో ప్రార్థన గంటమైన ఉండాలి మన నామనికి వారాద వందనాలు సూత్ర చేసుకున్నదండి. ఈ ఉదయకాల సమయతని వేగురమైతండి నీ పాసలే కొడుకులే చేసి నీకు అంతపడతారు. ఈ ఉదయకాల సమయతని వేగురమైతండి మీ లేఖలో చదువుకుని బాధించి నీకు అంతపడతారు. కొరింథీ రాసిన 2 పరిగెత్తిన మొదటి అధ్యాయంలో మా సారాంశం నేర్చుకుని నీకు అంతపడతారు. మీకు రేపు కాల సమయతని 2వ అధ్యాయం చదువుతున్న సంవత్సరాన్ని గణితండి విత్తుబడి వాగుతుంది మరో రోజు పరమ రాసుకుంటే చేయండి. ఇలా వేసి మీ బిడ్డలందరూ చేశారు కారణం వారికి ఎంత అయితే ఇచ్చింది. ఈ చిన్న పాదంతో పొరపంటే క్షమించి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే, కృప కలిగిన నామానికే వేలాది వందనాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో వేగిరి మేము మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి కొరింథీ 2వ పత్రిక ద్వారాగానైనా మీ మాటలు మాకు వినికిడిలో ఫలింపజేసినందుకు వందనాలు ప్రభా. పౌలు గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ 2వ పత్రికను రాశారో తండ్రి కొన్ని మాటలు మేము ఆలోచించాం తండ్రి. ఇక ముందు కూడా మరిన్ని నాయన సంగతులు ఆలోచించడానికి మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా తెచ్చండి. వినబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. నాయన క్రైస్తవులుగా, నాయన నీ పిల్లలుగా మా ఆత్మీయ జీవితం దేని మీద కట్టబడాలని మీరు ఆశిస్తున్నారంటే శ్రమల మీద కట్టబడాలని మీరు ఆశిస్తున్నారు ప్రభా. శ్రమల్లో ఉన్నవాడు, శ్రమలు అనుభవిస్తున్నవాడు, శోధనలో ఉన్నవాడు, శోధన తట్టుకున్నటువంటి వాడు నీతి మీద, న్యాయం మీద, యథార్థత మీద మీ మీద ఆనుకుంటాడని మీ మీద ఆధారపడతాడని తండ్రి మీరు శ్రమలు విస్తరింపజేస్తున్నారని పౌలు గారి ద్వారాగా నాయన వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును దేవా, మీరు మా మీదకి వీటినైతే ఆమోదిస్తున్నారు ప్రభా. అవి శరీరమైనటువంటి వాటిని అన్నిటినీ తండ్రి మేము పొందుకున్న ప్రభా ఆత్మ సంబంధంగా మీలో విత్తబడ్డానికి నాయన లేపబడ్డానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచయను మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన ఈ ఊరు బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురును బట్టి వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి నాయన మీ కృతజ్ఞతలు ప్రభా. ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రభా దినాలని నాయన గడుపుతున్నారు ప్రభా. నీ బిడ్డలకి మీ తోడును అనుగ్రహించండి, సహాయాన్ని అనుగ్రహించండి. ఆనందంతో ఈ దినాలని తండ్రి అనుభవించేవారు, గడిపేవారు, పనిచేసేవారు ఉన్నారు ప్రభా. ఇబ్బందులతో, సమస్యలతో ఈ దినాన్ని ప్రారంభించేవారు ఉన్నారు తండ్రి. వారు ఆనందంతో ముగించడానికి సహాయం తెచ్చండి. ఆనందంతో ప్రారంభించిన వారు
మరింత సంతోషాన్ని పొందుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చండి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిపాట్లన్నిటిలోనూ నాయన క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభు 2 సంఘాలకి నాయకత్వ బాధ్యతను వహిస్తూ ప్రభు 2 సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలను దైవ కుటుంబాలుగా నాయన మీ కుటుంబాలుగా మార్చడానికి, వెలుగొందిన కుటుంబాలుగా దిద్దడానికి దైవ సేవకులు సిద్ధపడుతుండగా వారి మాటలు చక్కనైనటువంటి రీతిలో వింటూ ప్రభు ప్రతి కుటుంబం వెలిగింపబడడానికి, మీ అందుండి ఆనందించడానికి, సంతోషించడానికి మీ సహాయాలు దయచేస్తారని అడుగుతూ ఆశిస్తూ తండ్రి, మరి ఉదయకాల సమయంలో జరిగిన యొక్క పరిచయను దీవించమని, ఆశీర్వదించమని తండ్రి, మరొక పర్యాయం ప్రభావ మీ సన్నిధిలో కలిసి మేమందరం కలిసి కూడుకుని తండ్రి మీ చిత్తాన్ని నాయన తండ్రి తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ దినమున కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్.